రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 30వ సర్గ. మారీచ సుబాహులు. ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎరిగిన వాళ్ళు రామలక్ష్మణులు సరైన సమయం చూసి విశ్వామిత్రుణ్ణి అడిగారు. మునీంద్ర, రాక్షసులు ఎప్పుడు వస్తారు? సమయం దాటిపోకుండా చెప్పు. అలా యుద్ధం కోసం త్వరపడుతున్న రాజకుమార్లని చూసి ఆశ్రమమునులందరూ ఆనందించారు. నాయనలారా, విశ్వామిత్రముని దీక్ష పూని మౌనంలో ఉన్నాడు, మాట్లాడడు. ఇవాళ నుంచి మీరు 6 రాత్రిళ్ళు యజ్ఞం రక్షించాలి అన్నారు. మునుల మాట ప్రకారం రాత్రింబవళ్ళు కంటి మీద రెప్ప వాల్చకుండా తపోవనం రక్షించారు రామలక్ష్మణులు. ఇద్దరు ధనుస్సులు బాణాలు పట్టుకున్నారు. రవ్వంత అజాగ్రత్త లేకుండా విశ్వామిత్రుణ్ణి కాపాడారు. 5 దినాలు గడిచాయి. 6వ దినం వచ్చింది. తమ్ముడు, భద్రం సుమా, సిద్ధంగా ఉండు, లక్ష్మణుణ్ణి హెచ్చరించాడు రాముడు. రాముడి నోట్లో మాట నోట్లోనే ఉంది. విశ్వామిత్రుడి యజ్ఞవేదిక బగ్గుమని మండింది. ఋత్వీజులు, పురోహితులు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. దర్భలు, పానపాత్రలు, హోమపాత్రలు, సమిదలు, పువ్వులు అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి. అయినా అకారణంగా మండింది వేదిక. మంత్రాలు అవి యథా ప్రకారమే జరుగుతున్నాయి. ఇంతలో ఆకాశం మీద భయంకరమైన ధ్వని వినపడింది. వానాకాలం వచ్చేసరికి మేఘాలు ఎలా పరిగెత్తుకు వస్తాయి, అదిగో అలా ఆకాశమంతా ఆవరించేసి మాయ చేసి పరిగెత్తుకు వచ్చారు మారీచ సుబాహులు. వాళ్ళు భయంకరమైన వాళ్ళ సేనలు ఆకాశమంతా కప్పేశాయి. వచ్చి రావడంతోనే కడవలతో ఉనకపోసినట్టు రక్తం కురిపించారు. యజ్ఞవేదిక యావత్తు రక్తంతో తడిసిపోతూ మండింది. చప్పున పరిగెత్తారు రాముడు. ఆకాశం మీద రాక్షసుల్ని చూశాడు. పిడుగుల్లా విరుచుకు పడుతున్నారు వాళ్ళు. లక్ష్మణ, తమ్ముడితో అన్నాడు రాముడు. గాలి మబ్బుల్ని కొట్టేసినట్టు మానవాస్త్రం చేసి ఈ రాక్షసుల్ని ఎలా కొట్టేస్తానో చూడు అంటూనే రాముడి నేత్రాలు ఎర్రపడ్డాయి. తలతలామంటున్న మానవాస్త్రం తోడిగాడ అతడు. మారీచుడి గుండెల మీద తగిలించాడు. ఎంత బలవంతుడైతేనే మారీచుడు దెబ్బతో సముద్రం అవతల 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. కూలబడిపోయాడు. తెలివి తప్పిపోయి గిరగిరా తిరిగాడు. లక్ష్మణ, చూసావా, మానవాస్త్ర మారీచుణ్ణి మతిపోగొట్టింది. అయితే ప్రాణం మాత్రం తీయలేదు. దయాదాక్షిణ్యం లేని దుష్టులు, రాక్షసులు, పాపకర్ములు రక్తమే వీళ్ళ ఆహారం. యజ్ఞాలు పాడు చేయడమే పని. వీళ్ళని చంపేస్తాను చూడు అన్నాడు రాముడు. అంటూనే వారికి అగ్నేయాస్త్రం తొడిగాడు. సుబాహుడి రొమ్ము మీద కొట్టాడు. చిత్రం, దెబ్బతో కింద పడి చచ్చాడు సుబాహుడు. ఉత్తర క్షణంలో వాయవ్యాస్త్రం వేశాడు రాముడు. రాక్షసులందరినీ పూడ్చి పారేశాడు. మునులందరూ పరమానందం పొందారు. లోగడ రాక్షస సంహారం చేసినప్పుడు దేవేంద్రుణ్ణి పూజించినట్లే రాముణ్ణి పూజించారు. యజ్ఞం పూర్తయింది. దిక్కులు ప్రశాంతంగా తెల్లవారాయి. ఎక్కడా ఏ ఉపద్రవము లేదు. రామ, అందుకున్నాడు విశ్వామిత్రుడు. నీ వల్ల నేను కృతార్థున్నయ్యాను.
తండ్రి చెప్పిన పని నెరవేర్చావు నువ్వు. నీ వల్ల సిద్ధాశ్రమం పేరు నిజమైంది అన్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 30వ సర్గ. 31వ సర్గ. మిథిలా ప్రయాణం. రామలక్ష్మణులు కృతార్థులయ్యారు. సంతోషంగా ఆ రాత్రి సిద్ధాశ్రమంలో గడిపారు. మరునాడు ఉదయాన్నే లేచారు. కాలకృత్యాలు తీర్చుకున్నారు. విశ్వామిత్రుడి దగ్గరికి, తక్కిన ఋషుల దగ్గరికి వెళ్ళారు. అగ్నిహోత్రుడిలా వెలిగిపోతున్న విశ్వామిత్రుడితో మధురంగా, గంభీరంగా అన్నారు. మునీంద్ర, నీ కింకరులం ఇదిగో సిద్ధంగా ఉన్నాం. ఏం చేయాలో ఆజ్ఞాపించు, నెరవేరుస్తాం. రాజకుమారుడు అలా అనగానే విశ్వామిత్రుడు, మునులు రాముడితో ఇలా అన్నారు. రామా, మిథిల మహారాజు జనకుడు గొప్ప యజ్ఞం చేయబోతున్నాడు. మేమంతా అక్కడికి వెళతాం. మాతో కూడా నువ్వు రా. జనకుడి దగ్గర ఆశ్చర్యకరమైన శివధనస్సు ఉంది. ఆయన కుమార్తె సీత. ఆమెని, శివధనస్సుని నువ్వు చూడాలి. ఇలాంటిది అని చెప్పరానిది. శివధనస్సు లోగడ యజ్ఞంలో దేవతలు ఇచ్చారది. ఆ విల్లు ఎక్కుపెట్టడం దేవతలకి సఖ్యం కాదు. అసురులు, రాక్షసులు అసలే ముట్టలేరు. ఇక మనుషుల మాట చెప్పేదేమిటి? పెద్ద పెద్ద మహారాజులు, గొప్ప గొప్ప బలవంతులు ప్రయత్నించారు. ఏం లాభం? తేరి చూడలేకపోయారు. అక్కడికి వస్తే ఆ ధనస్సు, జనక మహారాజు చేస్తున్న అద్భుతమైన యజ్ఞము రెండూ చూస్తావు. మిథిల రాజు దేవరాజులు యజ్ఞం చేసి దేవతలని ప్రార్థించి యజ్ఞఫలంగా సంపాదించిన ధనస్సు, శివధనస్సును మంచి గుణముష్టి కలది. జనక మహారాజు కోటలోనే ఉన్నది. రకరకాల గ్రంథాలతోనూ అగరు ధూపాలతోనూ పూజిస్తూ ఉంటారు దాన్ని. ధనస్సుల ఉత్సవాల్లో ముఖ్యంగా దాన్నే పూజిస్తారు. మిథిలకి ప్రయాణం నిశ్చయమైంది. రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్రుడు వనదేవతల దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. మీకు శుభం, నేను సిద్ధి పొందాను. ఇక గంగానది ఉత్తరంగా హిమాలయ పర్వతానికి వెళతాను అన్నాడు. సిద్ధాశ్రమానికి ప్రదక్షిణం చేసి ఉత్తరం దిక్కు బయలుదేరాడు. బ్రహ్మవాదులైన మునులు 100 బళ్లతో అతడి వెంట నడిచారు. ఆశ్రమం, లేళ్ళు, పక్షులు కూడా అతన్ని వెంబడించాయి. అయితే వాటన్నిటినీ ఆశ్రమానికి పంపేశాడు విశ్వామిత్రుడు. మునులతో కూడా అతడు ముందుకు వెళ్ళి పొద్దుగూకేసరికి శోణనతంగట్టు చేరాడు. అంతమంది అక్కడ మజిలీ చేశారు. మునులంతా స్నానాలు చేశారు. పొద్దు మునిగిపోయాక అగ్నిహోత్రాల్లో హోమాలు చేసి విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్నారు. రాముడు, లక్ష్మణుడు మునులందరికీ నమస్కారం చేసి విశ్వామిత్రుడి ఎదుట కూర్చున్నారు. అప్పుడు మహా తేజస్శాలి రాముడు కుతూహలంతో విశ్వామిత్రుణ్ణి అడిగాడు. మునీంద్ర, ఈ అడవి సర్వ సమృద్ధంగా ఉంది. ఏ దేశమిది? మునులందరూ వింటూ ఉండగా చెప్పడం ఆరంభించాడు విశ్వామిత్రుడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 31వ సర్గ. 32వ సర్గ. కుశనాభుడి కూతుళ్ళు. పూర్వం కుశుడని బ్రహ్మపుత్రుడు ఒకడు ఉండేవాడు.
మహాతపశ్శాలి అతడు. వ్రత ధర్మాలన్నీ ఎరిగినవాడు. మంచి వాళ్ళని పూజించడంలో అతడికి అతడే సాటి. శౌర్యానికి పెట్టింది పేరు. అతడి భార్య విదర్భరాజ కూతురు కులీన, అందకత్తె. ఆమెకి కుశాంబుడు, కుశనాభుడు, అదుర్తారజసుడు, వసువు అని నలుగురు కుమారులు. నలుగురు నలుగురే. తండ్రిని మించిన కొడుకులు. కాంతిమంతులు, ఉత్సాహపరులు, ధార్మికులు, సత్యవాదులు. తన కుమారులు క్షత్రియ ధర్మం అనుసరించాలి అనుకున్నాడు కుశుడు. నాయనలారా, మీరు బాగా ప్రజాపాలన చేయండి, దాంతో అన్ని ధర్మాలు లభిస్తాయి అన్నాడు. తండ్రి మాట శిరసా వహించారు కుమారులు. నలుగురు 4 పట్టణాలు, రాజధానులు చేసుకున్నారు. మహా తేజశాలి కుశాంబుడు కౌశాంబీ నగరం రాజధాని చేసుకున్నాడు. ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయ నగరం రాజధాని చేసుకున్నాడు. ధూర్తరజసుడు ధర్మారణ్యం రాజధాని చేసుకున్నాడు. వసురాజు గిరివ్రజం రాజధాని చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం మగధ దేశం. వసు మహారాజుది. చూడు, ఈ దేశం చుట్టూ 5 కొండలున్నాయి. ప్రసిద్ధమైన మగధ దేశంలోనే పుట్టి పారుతోంది సోనానాదం. 5 కొండల మధ్య పూలదండలా ప్రవహిస్తోందది. ఇది తూర్పు నుంచి పడమటికి పారుతోంది. దీని ఒడ్డున భూములన్నీ బంగారం పండుతాయి. పచ్చని పైరుచేలతో కలకలలాడుతూ ఉంటాయి. కుశుడి పెద్ద కొడుకు కుశనాభుడు ఘృతాచిని వరించాడు. చక్కని చుక్కల్ని 100 మంది కూతుళ్ళని కన్నాడు. వాళ్ళంతా మంచి యవ్వనవతులయ్యారు. గంధాలు పూసుకుని, పువ్వులు ముడుచుకుని, బాగా ముస్తాబై 100 మంది ఉద్యానవనంలోకి వెళ్ళారు. వానాకాలం మెరుపులాగా ఆడుతూ తుళ్ళుతూ తిరిగారు. వీణలు మీటారు, పాటలు పాడారు, సంతోషంతో కేరింతలాడారు. వాళ్ళ సర్వాంగాలు అందంగా ఉన్నాయి. లోకంలో వాళ్ళ సాటి అమ్మాయిలు లేరు. వాళ్ళు ఆ ఉపవనంలో తిరుగుతూ ఉంటే మేఘాల్లో చుక్కల్లా అవ్వించారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డు ఆపు లేకుండా విచ్చలవిడిగా తిరిగే గాలిదేవుడు ఆడపడుచు పిల్లల్ని చూశాడు, చెల్లించాడు. అమ్మాయిలు, మీ 100 మందిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోండి. మనుషుల్ని ప్రేమించకండి. నేను దేవతని. నన్ను ప్రేమించండి. మీకు దీర్ఘాయువు కలుగుతుంది. మనుష్యుల యవ్వనం చంచలం, నిలవదు. నన్ను ప్రేమిస్తే మీరు దేవతా స్త్రీలైపోతారు. మీ యవ్వనం శాశ్వతంగా ఉంటుంది అన్నాడు. అడ్డులేని గాలి మాట విని కుశనాభుడి కూతుళ్ళు పకాపకా నవ్వారు, అపహాస్యం చేశారు. పోయి గాలిదేవుడా, దేవతలందరిలోకి గొప్పవాడివి కదయ్యా నువ్వు. ప్రాణులందరిలోనూ తిరుగుతావు. మా అందరికీ నీ ప్రభావం తెలుసు. ఊరికే మమ్మల్ని ఎందుకు అవమానం చేస్తావు చెప్పు. మేం ఎవళ్ళమో తెలుసా? కుశనాభుడి కూతుళ్ళం. నిన్ను ఆ మాటకి వస్తే నీ ప్రభువు ఇంద్రుణ్ణి అధికారం నుంచి దించేయగలం తలుచుకుంటే. అయితే అందుకని మా తపస్సు ఖర్చు చేయడం ఇష్టం లేక ఊరుకుంటున్నా. దుర్మార్గుడా, మా తండ్రి నీ పాలి మృత్యువు కాకుండా చూసుకో. సత్యవాది మా తండ్రి, అతన్ని అవమానించకు. ధర్మం ప్రకారం మేమే మా భర్తని
వరిస్తాం. ఇంతకీ మా తండ్రే మా ప్రభువు, మా పరమదైవం. మమ్మల్ని ఆయన ఎవరికిస్తే ఆయనే మా భర్త అన్నారు. అసలే పరమ కోపిష్టి గాలిదేవుడు. కుశనాభుడి కూతుళ్ళ మాటలు విన్నాడు. ఒళ్ళు మరిచిపోయాడు. వాళ్ళ శరీరమంతటా ప్రవేశించాడు. సర్వభయాలు కుంగదీసేశాడు. అంతమంది కుబ్జలైపోయారు. తడబడిపోతూ సిగ్గుపడిపోతూ తండ్రి ఇల్లు చేరి కన్నీళ్లు కారుస్తూ కింద పడిపోయారు. అంత చక్కని చుక్కలు తన ముద్దు కూతుళ్ళు కీళ్ళు కీళ్ళు విరిగి గూనివాళ్ళైపోయి దీనంగా పడి ఉండడం చూశాడు కుశనాభుడు. కలతపడుతూ అడిగాడు, అయ్యా, నా కన్నా తల్లులు ధర్మం తప్పి ఎవడమ్మా ఇలా చేశాడు? ఎవరు మిమ్మల్ని మునివాళ్ళని చేసేశాడు? చెప్పరేం తల్లి అంటూ ఎంతో విచారించాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో